ఎస్ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు సో వెస్టేజ్ లోపల చేస్తే ఏమొస్తుంది అని చెప్పి చాలామంది డౌట్ ఉంటారు. సో వెస్టేజ్ లోపల నిజంగా చాలామంది సక్సెస్ అవుతున్నారని అనుకుంటారు. ఒకసారి చూడండి, ఇక్కడ వెస్టేజ్ విన్నింగ్ టీం లోపల ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక క్యాబ్ డ్రైవర్ నుంచి పనిచేసినటువంటి గ్రేట్ లీడర్ సలీం సార్ చూడండి, మర్సిడీస్ బెంజ్ కార్ 70 లక్షల వరకు గల బెంజ్ కార్ తీసుకోవడం జరిగింది. సో 13 lakhs ఇన్కమ్ ఎర్న్ చేస్తూ ఉన్నారు సార్ వాళ్ళు. సో ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పురుషోత్తం దాసు సార్ అండ్ పూర్ణిమ మేడం. సో చూడండి, వీళ్ళు కూడా మంచి లగ్జరీస్ బెంచ్ కార్ తీసుకోవడం అనేది జరిగింది. సో ఇంకొక గ్రేట్ లీడర్ని నేను పరిచయం చేస్తున్నాను. సో ఇక్కడ విన్నింగ్ టీమ్ సిస్టమ్ నుంచి ఆల్రెడీ మనకు సింహాచారి సార్ అండ్ సవితా మేడం వాళ్ళు ఒక నార్మల్ వర్క్ చేసినటువంటి వాళ్ళు 13,000 ఇన్కమ్కి ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసిండ్రు. సో మేడం వచ్చేసి వివోఐగా పనిచేసారు. ఇప్పుడు చూడండి, అన్విలింగ్కి ఉన్నది ఇక్కడ కారు. సో మెర్సిడీస్ బెంజ్ కార్ అచీవ్మెంట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఆల్రెడీ మనకు వడ్డెమాన్ శ్రీనివాస్ సార్ ఉన్నారు. సో ఒక ప్రైవేట్ దాంట్లో పనిచేసినటువంటి సార్ వచ్చేసి సో చూడండి, సార్ది కూడా అన్విలింగ్ ఉంది. సో ఈరోజు క్యాబ్ డ్రైవర్గా పనిచేసినటువంటి సార్ శ్రీనివాస్ సార్ అండ్ స్వప్న మేడం. సో సార్ కూడా మంచి లగ్జరీస్ బెంజ్ కార్లు, ఇవన్నీ బెంజ్ కార్లు ఇక్కడ చూడండి. సో ఇంకొక గ్రేట్ లీడర్ ఉన్నారు సయ్యద్ కమాలుద్దీన్ సార్ అండ్ తర్వాత BMW. సో ఒక ఆటోమొబైల్ బిజినెస్ ఉంది సార్కి ఆల్రెడీ, అయినా కానీ ఈ బిజినెస్ లోపల ఒక BMW కార్ అనేది అచీవ్మెంట్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ లక్షల్లో ఇన్కమ్ ఉందండి, లక్షల్లో ఇన్కమ్. సో ఎన్ని ప్రొఫెషన్స్ నుంచి ఉన్నా బయట ఆల్రెడీ రావు, కానీ ఏ ప్రొఫెషన్స్ లేకుండా కానీ సక్సెస్ అయ్యి బెంజ్ కార్లో తిరుగుతూ ఉన్నారు. సో మరి మీరు మీ లైఫ్ చేంజ్ చేసుకోవాలంటే ఇంకా ఆలోచన చేస్తూ ఉంటారా? సో చూడండి, ఇంత లగ్జరీస్ లైఫ్ అనుభవిస్తున్నటువంటి వ్యక్తులను చూసి మనం ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటే అక్కడే ఉంటాం. సో డిసిషన్ తీసుకొని ఉంటే సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా తొందరగా వర్క్ చేసి ఆల్రెడీ సక్సెస్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్.